అలాగే ర్యాంకర్ల లిస్టు ఈ మధ్యకాలంలో చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందుతో పోల్చుకుంటే మీ దగ్గర ర్యాంకర్లు ఎవరో చెప్పండి, ఆ చెప్తే పైగా ర్యాంకర్ల లిస్ట్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడుకుంటాం అనేవాళ్ళు పెరిగారు. ర్యాంకర్ లేక ఓల్డ్ నోట్స్లు కానీ ర్యాంకర్లకు సంబంధించిన వాళ్ళు రాసిన టెస్ట్ సిరీస్ కానీ ఇవ్వండి అని అడిగేవాళ్ళ శాతం పెరిగింది. ఇది కూడా నా దృష్టిలో చాలా చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ర్యాంకర్లు అనేది ఎవరికూ వచ్చింది కాబట్టి వాళ్ళకి నేను ర్యాంక్ ఇచ్చాను కాబట్టి మీకు ఇస్తాను అనుకోకండి. ఇక్కడ చిన్న లాజిక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ర్యాంకర్లు అనేవి ఏంటి అంటే, నా దగ్గర లేదా ఒక కోచింగ్ సెంటర్ తీసుకుందాం, ఆ కోచింగ్ సెంటర్లో 100 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం, అందులో ఒకరికి ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఆ ఒకడికి ర్యాంక్ ఇచ్చారా? ఇస్తే మిగతా 99 మందికి ఎందుకు ర్యాంకుని ఇవ్వలేదు? వాళ్ళు ఫీజు కట్టారుగా, ఈ అబ్బాయి కూడా ఫీజు కట్టాడుగా. మరి అందరూ సమానంగా ఫీజు కట్టినప్పుడు ఈ అబ్బాయికి ఎందుకు ర్యాంక్ని ఆ కోచింగ్ సెంటర్ ఇవ్వగలిగింది? ఈ 99 మందికి ఎందుకు ర్యాంక్ని ఇవ్వలేకపోయింది? ఓపెన్ చేద్దాం. అదేముంది సార్, ఈ అబ్బాయి ప్రత్యేకంగా స్పెషల్ క్లాస్ ఇచ్చారేమో అనుకుంటే, అదే స్పెషల్ క్లాసులు మిగతా 99 మందికి ఎందుకు ఇవ్వలేదు? ఓహో, పోనీ ఆ ఒక వ్యక్తి ఎడిషనల్ ఫీజు కట్టాడేమో, ర్యాంక్ ఇస్తానంటే ఫీజులు కట్టడానికి ఏ పేరెంట్ మాత్రం ఒప్పుకోడు. ర్యాంక్ వస్తున్నప్పుడు, ర్యాంక్ గ్యారంటీ అయినప్పుడు. అంటే 100 మంది ఉన్న క్లాస్ రూమ్లో 100 మందికి సమానంగా కోచింగ్ ఇస్తుంది, కానీ ఫ్యాకల్టీ సమానంగా టీచింగ్ ఇస్తారు, కానీ ఒకరికి ఒకలాగా ఇవ్వరు. ఉన్న 100 మందిలో కొంతమంది వివిధ కారణాల వల్ల మెరిటోరియస్ అయ్యి బాగా కష్టపడుతుంటే ఈ ఫ్యాకల్టీ కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ గుర్తించి ఈ 100 మందిలో ఇతనికి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందనుకునే పక్కకి తీసుకుని ఇంకొంచెం షైన్ చేసి, అంటే ఈ మొత్తం 100 మంది క్లాసులో అన్ని వజ్రాలు లేవు, ఉన్న వజ్రాన్ని పక్క తీసుకొచ్చి షైన్ చేసే మార్కెట్కి చూపించి మేము ర్యాంక్ ఇచ్చాము అని చెప్పుకోవడం ధర్మమా? న్యాయమా? నత్త గుల్లలుగా వాడిని వదిలేయడం ధర్మమా? అందుకే నేను ఎప్పుడూ కూడా ర్యాంకర్ గొప్ప అని నమ్మను. అందరూ గొప్ప, ర్యాంకర్లు మాత్రమే గొప్ప కాదు. కానీ ర్యాంక్ వచ్చిన వాడు మాత్రం గొప్పే, కానీ ర్యాంక్ రాని వాడు గొప్ప కాదని ఒప్పుకోను. లేదా వాళ్ళ వరకు నేను ర్యాంక్ ఇస్తే నీకు కూడా ర్యాంక్ ఇవ్వాలని గ్యారంటీ లేదు. వాళ్ళకి ఇచ్చిన ర్యాంక్ మీద ఆధారపడి అడ్మిషన్ తీసుకోవడం తప్పని, నైతికం కాదని నాకు అనిపించి నేను చేస్తున్న ప్రయత్నం గత 20 ఏళ్ళుగా. తప్పో ఒప్పో నాకు తెలియదు. ర్యాంకర్ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని మీరు అడుగుతుంటే, కాకుల్లా మీద పడిపోతుంటే నేను ఒకటే చెప్పగలను, ర్యాంకర్ల లిస్టు ఎవరు ఇవ్వలేరు. ఇంకొకటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎలా పడితే అలా ర్యాంకర్ల లిస్ట్ ఇచ్చేయకూడదు, ఎలా పడితే అలా ర్యాంకర్ని క్లెయిమ్ చేయకూడదు. ర్యాంకర్ల రకాలు ఉంటాయి. యాక్చువల్గా ప్రిలిమినరీ నుంచి ఇంటర్వ్యూ వరకు 365 రోజులు లేదా ఒక 2 ఏళ్ల పాటు కోర్సులో జాయిన్ అయిన స్టూడెంటా, టెస్ట్ సిరీస్కి మాత్రమే జాయిన్ అయిన స్టూడెంటా, ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రమే జాయిన్ అయిన స్టూడెంటా, కరెంట్ అఫైర్స్ గైడెన్స్ కోసం మాత్రమే జాయిన్ అయిన స్టూడెంటా, ఇన్ని చెప్పాల్సి వస్తుంది. అందుకనే కావాలంటే చూడండి, ఇకపై ర్యాంకర్ల ఫోటోలు వేసుకోబోతున్న కోచింగ్ సెంటర్లు స్పష్టంగా ఇవన్నీ ఇవ్వబోతున్నాయి. అందులో కూడా మళ్ళీ నేనే అర్జున్ని. నేను గతంలో ఒకసారి ఒక అమ్మాయికి ఐఏఎస్ ర్యాంక్ నా ద్వారా వచ్చింది, కానీ ఓన్లీ కరెంట్ అఫైర్స్ సపోర్ట్ మాత్రమే చేశాను. ఆ విషయాన్ని మనం అడ్వర్టైజ్మెంట్లో రాసాం మేము. అందుకని ఉన్నంతలో మంచి ర్యాంక్ వచ్చి మీ వల్ల ర్యాంక్ వచ్చిందని లెటర్ రాసి నాకు ఇచ్చిన వాళ్ళు మాత్రమే నేను చెబుతూ ఉంటాను. మిగతా వాళ్ళు ఎవరైనా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్తే ఆనందపడుతూ ఉంటాను. ఎప్పటికీ నాది ఒకటే మాట, ర్యాంకర్లను నేను ఇవ్వను, మీరు తయారవుతారు. నేను అందరికీ బాగా చెబుతాను, నీకు సత్తా ఉంటే నాతో జర్నీ చేయి. ర్యాంకర్లు ఎవరో ఇస్తారనుకుంటే నన్ను విడిచిపెట్టు, నువ్వు వేరే కోచింగ్ సెంటర్ని ఓడిసిపట్టు, నాకు అభ్యంతరం లేదు. ఇకపోతే ఎన్సీఆర్టీ తెలుగులో లేవా?
ఉన్నాయండి. ఎన్సీఆర్టీలను తెలుగులో కనుక మనం తెచ్చుకోవడానికి ఉన్న సింపుల్ ఈక్వేషన్ ఏమిటి అని అడిగితే రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీలకి ఈక్వల్ ఏంటి అని అడిగితే 8th నుంచి డిగ్రీ వరకు ఉన్న తెలుగు అకాడమీ పుస్తకాలు, లేకపోతే కనుక తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లు ఆఫ్ ఎనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీని 6th to 12th వరకు తెలుగులో యాజ్టీజ్గా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాయి. వాటినైనా వాడుకోవచ్చు. కాబట్టి తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి. ఈ గురుకులంలో జాయిన్ అయితే మెటీరియల్స్ ఇస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదిగో ఇట్లా ప్రింటెడ్ ఫామ్లో మెటీరియల్స్ని ఈ పుస్తకాల రూపంలో మెటీరియల్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఐ థింక్ ఫస్ట్ టైం. ఇంతకుముందు కేవలం జిరాక్స్ మరో రూపంలో ఉండే మెటీరియల్స్ ఒక ప్రింట్ ఫామ్లో ఒక సెట్ ఆఫ్ బుక్స్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెటీరియల్స్ ఇవ్వడం కంపల్సరీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ డైలీ ఇవ్వడం జరుగుతుంది, టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెటీరియల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటాయా? మన ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి 2 రకాల టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఒకటేమో బేసిక్ టెస్ట్ సిరీస్, అంటే కోర్సు జరుగుతున్నంతసేపు ఉండే టెస్ట్ సిరీస్. ఆ తర్వాత అంటే ఇంకా చెప్పాలంటే బేసిక్ అడ్వాన్స్డ్ అనేది కేవలం అవగాహన కోసం చెప్పేది, బట్ ఆ పదాలు కూడా వాడకూడదు నిజానికి. బట్ ఏం చెప్పచ్చు అంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే కోర్సు జరుగుతున్నంతసేపు డైలీ రాసే టెస్ట్ సిరీస్ ఒక టైప్, కోర్సు అయిపోయిన తర్వాత ప్రత్యేక రివిజన్ టైం టేబుల్తో పాటు రాసే టెస్టే. అందులో దానికి నేనేమని పెడతానంటే కోర్స్ టెస్ట్ సిరీస్ అని ఒకటి ఉంటుంది, రివిజన్ టైప్ టెస్ట్ సిరీస్ అని రెండోది ఉంటుంది. ఆ రివిజన్ టైప్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా డైలీ టెస్ట్ సిరీస్, ఇన్ కోర్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ అనేది మనం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాం, 365 days ప్లానర్. ఇందులో ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి, ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ రాయాలి లాంటి వాటిని కూడా మనం వాటిలో మాట్లాడుకోవడం జరిగింది. అందుకని 365 daysలో టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, డైలీ ఒక ఆన్సర్ రాసే ఒక ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్లో ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్లో ఈ గురుకులం ద్వారా మీకు అందజేయబడతాయి. మీరు ఐఏఎస్ అవుతారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదేం క్వశ్చన్. ఐఏఎస్ అవుతారో లేదో తెలుసుకోవాలి అని అనుకోకుండా ఉండే స్టూడెంట్ ఎవరుంటారు? కోచింగ్ స్టార్ట్ చేయడానికి ముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైనా కానీ నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే దాంతో స్టార్ట్ చేస్తా. అదో కీడించి మేలించడం కాదు, కానీ నా స్ట్రెంగ్స్ ఏంటో, నా వీక్నెసెస్ ఏంటో తెలుసుకోవడం ద్వారా. అందుకని మీలో ఎవరైనా కనుక నేను ఐఏఎస్ అవుతానో లేదో తెలుసుకోవాలనుకుంటే నేను ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. మీకు ఆ టెస్ట్ ద్వారా కావలసిన అత్యంత విలువైన ఏమంటామంటే క్వశ్చనీర్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్స్ ద్వారా మీరు ఐఏఎస్ అవుతారో లేదో 200% చెప్పచ్చు. తెలుసుకునే ఆసక్తి, తెలుసుకోవాలనే కోరిక, తెలుసుకుంటే ఐఏఎస్ అవుతావో లేదో ఆ ఆన్సర్ని వినగలిగిన దమ్ము, ధైర్యం మీకుంటే 8897826108 ఫోన్ చేయండి. ఓ టెస్ట్ పెట్టుకుందాం, ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుందాం.